హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ దోసకాయ ఎండు రొయ్యల కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దోసకాయని ప్లెయిన్గా చేయడం కంటే ఈ ఎండు రొయ్యలతో ఇలా మిక్స్ చేసి దోసకాయని కలిపి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రొయ్యలు తినని వాళ్ళు కూడా ఈ దోసకాయతో కలిపి చేస్తే ఎంతో ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. ఇది చేసే ప్రాసెస్లో చేస్తే ఎక్కడ ఏ స్మెల్ ఉండదు అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో దోసకాయ ఎండు రొయ్యల కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక దోసకాయని ఇలా పీల్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, 2 టొమాటోలు, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. తగినంత కొత్తిమీర అండ్ ఈ రొయ్యలు 1 కప్పు తీసుకున్నాము. వాటిని ఫ్రంట్ పార్ట్ ఆ వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా తీసేసి ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కడ ఏ స్మెల్ రాకోకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం, మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు వేసుకుందాం. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయని యాడ్ చేసుకుందాం. ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కడ ఏ స్మెల్ ఉండకుండా తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుందాం. కారం తగినంత యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత స్పైసీగా తినగలరో దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ కర్రీస్ బాగుంటాయి. వాటర్ వేసుకుందాం. వెల్లుల్లి దంచి వేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి, కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా, ఈ అరోమా అంతా ఈ కర్రీకి పట్టి మంచి టేస్ట్ అండ్ మంచి అరోమా వస్తుంది. దీన్ని కొంచెంసేపు ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా మగ్గింది. చూసారు కదా, మరీ పులుసుగా ఉండకూడదు, అలానే మరీ గ్రేవీగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, వేడి వేడిగా ఈ దోసకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచి అరోమా వస్తూ
ఈ దోసకాయ ఫ్లేవర్ ఈ రొయ్యలకి యాడ్ అయిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి రైస్లోకి ఇలా ఎండు రొయ్యల కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, మా ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.